శ్రీరామం శ్రీరామం. ఎస్, మరి ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాము. అయోధ్యకి సంబంధించి జనవరి 22న రామ్లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమారోహం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆహ్వానితులకి ఇన్విటేషన్లను కూడా పంపించారు. ఇది మనం చూస్తున్నాం, ఇక్బాల్ అన్సారీ గారికి పంపించినటువంటి ఇన్విటేషన్. యాక్చువల్గా ఈ ఇన్విటేషన్ లోపల ఏముంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో, 2 లాంగ్వేజెస్లో ఈ ఇన్విటేషన్ని పబ్లిష్ చేశారు. అన్సారీ గారికి వచ్చినటువంటి ఇన్విటేషన్నే మనం చూస్తున్నాము. ఈ ఇన్విటేషన్లో ప్రధానంగా 2 బుక్లెట్స్ లాగా కనిపిస్తుంది. ఉంది. అలాగే ఆ రోజు కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, విశిష్ట అతిథులుగా ఎవరుంటారు, పూజా కార్యక్రమంలో ఎవరుంటారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది బ్యాక్ పోర్షన్. సో ఇది ఓవరాల్గా ఇన్విటేషన్ అనేది దీనికి సంబంధించే క్యూరియస్గా ఉన్నారు. ఆ ఇన్విటేషన్స్ అయితే వెళ్ళాయి అందరికీ. ఇన్విటేషన్స్ ఎవరికి అయితే వెళ్తున్నాయో వాళ్ళతో పాటుగా స్పెషల్గా ఒక కార్ పాస్ అనేది కూడా ఉంటుంది. దాంట్లో మెన్షన్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు వస్తున్నటువంటి వివరాలని కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వెహికల్లో వస్తున్నారు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేస్తే దాంతోపాటుగా ఒక పాస్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇందులో ఇంకొక అంశం, కీలకమైనటువంటి అంశం ఉంది. ఈ ఇన్విటేషన్ని ఎవరికైతే ఇస్తారో ఆ ఒక్క పర్సన్ మాత్రమే వెళ్ళాలి. స్పౌస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెళ్ళడానికి లేదు. ఎవరికి పేరుతో ఇన్విటేషన్ ఉందో ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అండ్ మోరోవర్ దీంతో పాటుగా ఇప్పటిదాకా అయితే 6,000 మందికి పైగా ఇన్విటేషన్లు వెళ్ళాయి. 7,000 ఇన్విటేషన్లని ఇవ్వబోతున్నారు. అది కూడా పర్సనల్గా వెళ్ళి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆ సభ్యులు వెళ్ళి ఇన్విటేషన్స్ పర్సనల్గా ఇస్తున్నారు. బై పోస్ట్ ఇప్పటిదాకా ఎవరికి పంపించలేదు. ఇందులో సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్బాల్ అన్సారీ గారిని ప్రత్యేకంగా వచ్చి పిలిచారు రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు. అయితే సాధారణ పౌరుల కోసం మాత్రం చాలా క్లియర్గా మెసేజ్ ఉంది.
22nd రోజున సాధారణ పౌరులని ఎవరిని లోపలికి అనుమతించరు. ఒకవేళ ఎవరైనా అక్కడికి వచ్చారు అంటే రూముల్లో మాత్రమే ఉండాలి, రూమ్ని విడిచి బయటికి రావడానికి లేదు. హై సెక్యూరిటీ జోన్గా ఉండబోతోంది. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రితో పాటుగా కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ ఉంటున్నారు కాబట్టి. సో మీరెవరైనా రామ్లల్లాని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 22nd అంటే అట్లీస్ట్ 24th తర్వాత మాత్రమే రావాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్తోంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. శ్రీరామ